ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. 3 రోజులుగా విజయవాడ ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. క్రమంగా నీటి మట్టం తగ్గుతోంది. పలు కాలనీల్లో పీకల్లోతు వరకు ఉన్న నీళ్లు మోకాళ్ల వరకు చేరా. నీటి మట్టం తగ్గుతూ ఉండడంతో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. వరద కష్టాలు తీరిపోతున్నాయి అనుకుంటున్న బెజవాడ వాసులకు మరోసారి వర్షం భయపెడుతోంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. బుడమేరు వరద ఉధృతి తగ్గినా విజయవాడలో చాలా ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. నగరంలోని సింగ్ నగర్, చిట్టినగర్ తో పాటు పలు కాలనీలు గత 2 రోజులతో పోల్చుకుంటే వరద నీరు తగ్గినా ఇంకా భారీగానే ఉంది. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కురిస్తే వరద పెరిగే ప్రమాదం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే నరకం అంటే ఏంటో చూస్తున్నారు. తినడానికి తిండి లేదు, ఇళ్లంతా నీరు, బురద. పసిపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది కట్టుబట్టలతో ఇళ్లు విడిచి వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ వేలాది మంది సర్వం కోల్పోయారు. విద్యార్థుల సర్టిఫికేట్లు నీళ్లలో తడిసిపోయాయి. వరదల్లో ప్రాణాలు కలిసిపోయాయి. ఇంతటి దుర్భర పరిస్థితుల నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ వర్షంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పూర్తిగా తగ్గింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బ్యారేజ్ వద్ద ఈ రోజు ఉదయం 5,25,000కు వరద ప్రవాహం చేరుకుంది. 30 గంటల్లో 6.5 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం తగ్గింది. పులిచింతల నుంచి 4 లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు వస్తోంది. వైరా, మున్నేరు, కట్టలేరు, కీసర వంటి ఉపనదుల నుంచి పూర్తిగా వరద ప్రవాహం తగ్గిపోయింది. ఫలితంగా ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పూర్తిగా తగ్గింది. బ్యారేజ్ దిగువ భాగంలో నదీ తీర ప్రాంతాల్లో జల దిగ్బంధనం నుంచి గ్రామాలు క్రమంగా బయటపడుతున్నాయి. మళ్లీ వర్షం వస్తే కృష్ణానది మరోసారి ఉగ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇటు మరోవైపు విజయవాడలో సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో ఆహారం, మంచినీళ్లు ఇస్తున్నారు. ఆహారం పంపిణీకి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు వరద బాధితులకు సాయం చేయడానికి ముందుకొచ్చాయి. అయితే చాలా చోట్ల ప్రజల ఆకలితో అలమటిస్తున్నారు. పాలు, నీళ్ల కోసం ఎగబడుతున్నారు. ఇక సీఎం చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం, రాత్రి పగలు అనే తేడా లేకుండా ముంపు ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాహనదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. బైక్లు, కార్లు, ఆటోలు ఇలా వాహనాలన్నింటినీ శుభ్రం చేసే బాధ్యత కూడా తామే తీసుకుంటామని అన్నారు. వాటికి రిపేర్లు కూడా చేయించే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. ఆయా వాహనాల ఇన్సూరెన్స్ క్లైమ్స్ సైతం 15 రోజుల్లో సెటిల్ అయ్యేలా బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడతామని చంద్రబాబు హామీనిచ్చారు. 1-2 రోజుల్లో బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశమవుతామని, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను ఇప్పిస్తామని అంటున్నారు.